ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 13ను పరిశీలిద్దాం. అంతకు ముందు శ్లోకంలో కురువృద్ధుడైన భీష్మ పితామహుడు దుర్యోధనుడికి ఆనందం కలిగించడానికి తన శంఖాన్ని గట్టిగా పూరించారని మనం తెలుసుకున్నాం. భీష్ముడు అలా శంఖారావం చెయ్యగానే ఇక ఆలస్యం చెయ్యకుండా కౌరవ సైన్యంలోని యోధులందరూ తమ తమ వాద్యాలను ఒక్కసారిగా మోగించడం ప్రారంభించారు. శంఖాలు, భేరీలు అంటే పెద్ద నగరాలు, పణవ, ఆనక గోముఖాలు అంటే వివిధ రకాల ఢోళ్లు, డప్పులు మరియు కొమ్ము వాయిద్యాలన్నీ ఒక్కసారిగా మోగాయి. ఆ శబ్దాలన్నీ కలిసి ఒకేసారి రావడంతో ఆ ధ్వని అత్యంత భయంకరంగా, గందరగోళంగా ఉంది. దానిని సంస్కృతంలో తుములహ అని వర్ణించారు. అంటే అది ఒక క్రమపద్ధతిలో లేదు. అది ఒకరినొకరు మించిపోవాలనే ఆతృతతో, తమ బలాన్ని ప్రదర్శించాలనే అహంకారంతో చేసిన ఒక పెద్ద గర్జన లాంటిది. ఆ శబ్దం భూమి, ఆకాశం దద్దరిల్లిపోయేలా ఉందని సంజయుడు వివరిస్తున్నాడు. దీనిని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. తమ సంఖ్యాబలం చూసుకుని పాండవుల గుండెల్లో భయం పుట్టించాలని, వారి సైన్యం యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయాలని కౌరవులు చేసిన ఒక పెద్ద ప్రయత్నమిది. ఇది కేవలం యుద్ధఘోష మాత్రమే కాదు, వారిలోని అహంకారానికి, ఆధిపత్య ధోరణికి అద్దం పడుతుంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. బయటకు కనిపించే ఆర్భాటాలు, భయపెట్టే శబ్దాలు నిజమైన బలానికి చిహ్నాలు కావు. కౌరవుల ఈ భయంకరమైన శబ్దం వారిలోని అశాంతిని, అభద్రతను సూచిస్తుంది. నిజమైన బలం, నిజమైన ధైర్యం మనసులోని నిశ్చలత్వంలో, ధర్మం పట్ల ఉండే అచంచలమైన విశ్వాసంలో ఉంటుంది. ప్రపంచంలోని గందరగోళం మనల్ని ప్రభావితం చెయ్యనప్పుడు, మన అంతరాత్మ ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం నిజంగా శక్తివంతులం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.